పొద్దున్న చదివా, పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. ఒక విలేజ్ పంచాయతీ కార్యదర్శి. నా గుండె ద్రవించిపోయింది. నాకు అది గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ బానిస బతుకు బతకలేని సార్ చచ్చిపోయాడు. ఎందుకని అక్కడ పంచాయతీలో ఏవో పనులు జరగాలి. రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్పంచ్ గారు వాళ్ళు ఎనిమి పెట్టేస్తున్నారు, చేయించేయి చూద్దాం, చేయించి ఏంటి చూసేది? ట్రాక్టర్కి ఆయిల్ పోయించాలట ఆయన. పంచాయతీ కార్యదర్శి పోయిస్తాడా? అతనికి ఇచ్చే జీతం ఎంత? అది కూడా నెల నెలా వస్తుందని చెప్పలేమే. 20,000 కూడా లేదే జీతం. అందులోంచి ట్రాక్టర్కి ఆయిల్ పోయించి ఇంకేదో పనులు చేయిస్తే ఆయనకేముంటుందండి? ఆయన మీద ఎంపీడీఓ ఉంటాడు, సిఈఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, మొత్తం 8 ఉన్నాయి. పేపర్లో చదివాను, 8 మంది ఉన్నారు పైన. అందరికీ లోకేవాడంటే ఈ పంచాయతీ కార్యదర్శి. ఈ ఒత్తిళ్లు భరించలేక